అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు కేంద్రంలో ఒక విషయాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. అదేంటి అంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా బారిన పడి మరి చెడు వ్యసనాలకు అలాగే చెడుదారిలో వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఈ అంశం పైన ఎలాగైనా సరే చెక్ పెట్టాలని నారా లోకేష్ గారు ఈ విషయాన్ని కేంద్రం దాకా తీసుకెళ్లారు. సో మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నారా లోకేష్ గారు చిన్నారులను దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ మీడియా మనం ప్రజెంట్ చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. సో చిన్నపిల్లలపైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా చూస్తున్నాం. సో ఈ సోషల్ మీడియాని ఎలాగైనా సరే చిన్నపిల్లలకి నియంత్రించాలి, వాళ్ళ దాకా వెళ్లకుండా కొన్ని కఠిన చర్యలు తీసుకొని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే ప్రతిపాదించడం జరిగింది. కేంద్రం కూడా ఈ విషయం పైన ఆలోచిస్తుంది. సో మరి దీని గురించి మీరేమంటారు? లోకేష్ 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 అంతా లోకేష్ మేము అందరి నోట ఒకే మాట, నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్. అది మొన్న ఒక మెయిన్ యూట్యూబర్ కావచ్చు లేదా సమాజంలో అనేక పోరాటాలు చేసినటువంటి మాగసేన రాజేష్ గారి వీడియో చూశాను. అంటే చూసినప్పుడు మనకు కొన్ని తడుతుందనమాట. ఎట్లా అంటే 1.5 day గ్యాప్లో కోవా బన్ అతను ఏదైతే మొన్న ఇష్యూ జరిగిందో అతని వ్యవహారం అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం చూడండి. మాగసేన రాజేష్ గారు ఒక పక్క అటువంటి ఏదైతే జరిగిందో ఒకరికి అన్యాయం దానిపైన అడ్రస్ చేస్తున్నాడు. మరో పక్క బిల్ గేట్స్ గారు ఎవరైతే వచ్చారో రిసీవ్ చేసుకోవడం కానీ అసలు ఆయన ఇక్కడ రావడానికి కీలక పాత్ర వహించింది నారా లోకేష్ గారు. ఇటువంటిది కానీ సమాజంలో సేవ చేసేటువంటి రకరకాల ఎగ్జాంపుల్స్ ఒక్క మనిషిలో ఇన్నుంటాయా అనే విధంగా నారా లోకేష్ గారు వ్యవహార శైలి ఉండదు చూడండి. జనరల్గా చెప్పేది ఏంటంటే అన్ని వేళలా మంచి చేయడం సాక్షాత్తు శివుడికి సైతం సాధ్యం కాదు అన్ని వేళ. అటువంటిది నారా లోకేష్ గారు మన మదనపల్లిలో పాపం ఒక బాలిక ఘటన జరిగింది. దాంట్లో నారా లోకేష్ నువ్వేమన్నా చూస్తున్నావా చేస్తున్నావా అని ప్రతి ఒక్కరా మాదిరి అంటే మనుషుల పసరాలని నేను అడుగుతున్నా. ఈ రోజున రేపో మాపో శ్రీకాకుళంలో పలానా ఘటన జరుగుతుంది. మనం మానవ మాత్రులు ఆ నారా లోకేష్ గారు పోయి ఏమన్నా ఆయన ఒకవేళ సినిమాలో చూపించే ఆయన ఏమన్నా హీరోనా కేవలం 5 నిమిషాలు సీన్ జరుగుతూ ఉంటే దాన్ని 3 రోజులు తీస్తారనమాట. సినీ ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఒక్క చోటండి అంత అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సినిమాని 3 రోజులు తీస్తూ ఉంటే రాష్ట్రంలో నలుమూలలా వెళ్లాల్సినటువంటి అంత నేను చెప్తున్నా కదా శివుడికే సాధ్యం కానటువంటిది నారా లోకేష్ గారికి ఎంత మేర సాధ్యం. ఆయనకున్నటువంటి కొద్ది మేర సమయంలో నారా లోకేష్ గారు ప్రతి విషయంలోనూ చొరవ చూపిస్తా పోతున్నాడు. ఒక మంచి పలానా చోట కనపడితే ఆడపోయి ఆస్ట్రేలియాలో ఆయన పర్యటన చేశాడు చూసాం. అక్కడ పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాడు. అక్కడ ఎవరైతే ఇండియన్స్ అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రులు ఉన్నారో అక్కడ పోయి అక్కడ ఉండే వాళ్ళని ఒకవేళ వాళ్ళ దగ్గర 8 కోట్లు ఉంటాయి డబ్బులు, సరే మనం నెలకు కొంతమంది ప్యాకేజ్ 1 కోటి ఉంటుంది 1.5 కోటి ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడికి వస్తే లాస్ కాకుండా విత్ డిపిఆర్ కన్నా వస్తే యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లోపు మన ఆంధ్రాలో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కంపెనీలు బిగించేయడం కానీ ప్రతిదీ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద 10 రోజుల్లోపు అన్ని పర్మిషన్స్ ఇచ్చే విధంగా వీళ్ళు చొరవ చూపిస్తున్నారు నారా లోకేష్ గారు. ఆ విషయం పైన అక్కడ పోయినప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో ఏదైతే జరుగుతుందో అంటే పరిపాలన జరుగుతుందో మరి ముఖ్యంగా ఈయన ఐటీ మినిస్టర్ కాబట్టి ఆడ జరిగే విషయం ఈయన గమనించినాడు. ఎస్ ఆస్ట్రేలియాలో ఈ మాదిరి అమలవుతుంది. దాన్ని కాస్త దాదాపు 20 దేశాల్లో మరి ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఫ్రాన్స్ తీసుకునింది. ఆస్ట్రేలియాలో ఏదైతే జరుగుతుందో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదు అనే రకంగా అంటే మంచిది. నేను ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసాం, ఎవరు చేయకముందే మనం చేసాం. ఇదే నారా లోకేష్ గారికి సంబంధించి ఈయన ఆలోచన మాత్రం ఉన్నది. దావోసు పోయినప్పుడు ఈ మాదిరి అన్నాడు అని చెప్పి అంటే ఈయన బేసేజాలకు పోట్ల ఆస్ట్రేలియాలో పలానా ఉన్నది ఆ మంచి మేము తీసుకుంటామని చెప్పి ఆ రకంగా నారా లోకేష్ గారు ఎక్కడ మంచిగా తీసుకునేటువంటి క్రమంలో 16 ఏళ్ల పిల్లల లోపు ఎంత దారుణం అండి. ఆ విజయవాడలో అయితే 8వ తరగతి పిల్లలు పోయి వాళ్ళు లేచిపోవడం అక్కడ ఆటో డ్రైవర్ ఉండి తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పగించారు. ఏ తండ్రి బిడ్డలో ఒకవేళ ఆడపిల్లలు కావచ్చు ఆ పిల్లోడు ఏదైనా కావచ్చు మైనర్స్ కావచ్చు వాళ్ళకి విచక్షణ ఒక డ్రంక్ కార్డు సంతకం పెట్టేదానికి అవకాశం ఉండదు. ఏదన్నా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లేదా పలానా నోటి దగ్గర 3 లక్షలు 2 లక్షల రూపాయలు 30,000 అప్పు తీసుకున్నా కూడా లేదా ఒక బిజినెస్లో షేర్స్ కొనాలన్నా ఇటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడా కోర్టు పరిధి పోయినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తారు. మధ్యస్థిమితం లేని వాళ్ళకి మైనర్స్కి ఇట్లాంటి వాళ్ళకంటే లాలో ఇవన్నీ ఉంటాయి లాజిక్స్. ఈ క్రమంలో అటువంటిది పిల్లోళ్ళు ఇష్టానుసారం లేచిపోవడాలంట అదేదో ఆన్లైన్లో చూసి వీళ్ళు అది ఆవహించుకొని అదే నిజం అనుకోవడం, తల్లిదండ్రులు వస్తే కనీసం విష్ చేయకపోవడం, ఏదో సాయంత్రం తల్లిదండ్రులేమో ఆఫీస్ ఉద్యోగాల బాట
పిల్లలు బడిబాటు ఉండాలి కదా, అట్లేదు వీళ్ళు సెల్ ఫోన్లో బాట పడుతున్నారు పిల్లలు. సాయంత్రం వస్తాను తల్లిదండ్రుల దగ్గర ఫోన్ కావాలా, ఆ పబ్జీ ఆడాలా, పలాందా ఆడాలా అని చెప్పి తీసుకోవడం. అది కాస్త యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే ఒక 40 సెకండ్ల వీడియో ఉంటుంది, దానిపైన కేవలం ఈ మాత్రం చర్మం కనిపిస్తూ ఉంటుంది, కేవలం చర్మం కనిపిస్తుంది. అది ఏందని ఓపెన్ చేసే వాళ్ళు 12 మిలియన్లు వ్యూవర్షిప్. అది ఓపెన్ చేస్తే ఊరికేదో బైక్ పైన పోయేది ఈ రకంగా ఉంటుంది. అంటే కేవలం ఒక చర్మం కనిపిస్తేనే మనిషి ఆలోచన ఎట్టున్నది చూడండి. ఆ మాత్రం ఉండబట్టే కదా 12 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఆ రకంగా అంటే కాలం చెడిపోయింది. అటువంటిది పిల్లలు చూసా అక్కడ వాళ్ళ ఆలోచన ఎక్కడికో పోతుంది. ఈ మాత్రం ఉండకూడదు. ఏది ఏమైనా అక్కడ గేట్స్ ఫౌండేషన్ కింద ఎడ్యుకేషన్లోను, అగ్రికల్చర్లోను, ఇంకా అదేవిధంగా టెక్నాలజీలో ఇన్ని రకరకాలుగా ఏదైతే మంచి జరుగుతుందో ఆంధ్రాకి తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. 8వ తరగతి పిల్లలు కావచ్చు, 10 కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఈవెన్ డిగ్రీ, ప్రతి ఒక్కరికి కూడా ఏ రూపంలో మన కంటికి మనం 3D సినిమాలు చూస్తూ ఉంటాం. ఆ విధంగా కంటికి కనపడతా ఉంటుంది. ఏది హౌ ద కిడ్నీ ఫంక్షన్స్, హౌ ద లివర్ ఫంక్షన్స్ అన్నట్టు. ఏ విధంగా అయితే మనం అన్నం తిన్నప్పుడు ఫస్ట్ లార్జ్ ఇంటెస్టైన్ అంటారు, స్మాల్ ఇంటెస్టైన్, ఆ రకంగా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో మన కంటికి కనిపించేప్పుడు ఇంపాక్ట్ సూపర్ ఉంటుంది. ఆ విధంగా పిల్లలు మన ఆంధ్రాలో ఉండేటువంటి పిల్లలు బాగా చదువుకోవాలన్నట్టు నాలో టెక్నాలజీ మాత్రం నలిగిని అయితే స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల పరిధిలో ఉండాలా లేదా తల్లిదండ్రుల పరిధిలో ఉండాలా. ఈ పిల్లలు చెడిపోకూడదు అని చెప్పి తండ్రి మాదిర ఆలోచన చేసిన నారా లోకేష్ గారు ఏమవుతుంది, ఓట్లు పోతే పాని పిల్లలు 16 ఏళ్ళలో పిల్లలకు వద్దని చెప్పినారు. తిరిగి చూస్తే 4 ఏళ్ళ లోపు వాళ్ళకి ఓటర్లు వస్తాయి. 2 ఏళ్ళు అంటే 18 ఏళ్ళు దాటా కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు కోపం పెట్టుంటారు కదా నారా లోకేష్ గారి పైన. నిమ్మిత మాత్రం ఓట్లు ఎంత అనుకున్నాడు నారా లోకేష్ గారు, పోతే పాని. అటువంటిది అంటే ఈ రోజు మనం వేసేటువంటి బీజాలు భవిష్యత్ తరాల్లో అది చెట్టు అయ్యి మనకే నీడనిస్తుంది. అటువంటి దృక్పథంతో ఆయన ఆలోచన చేశాడు. మనం వీడియోలు చేసాము. తిరిగి చూసే లోపు ఇది కాస్త కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి చట్టాలు అంత శక్తి మనకు ఆడ ఉండదు. అది కాస్త కేంద్ర పరిధి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగాలు ఎన్ని పనిచేస్తాయి. దాన్ని ఆ బిల్లు కాస్త పార్లమెంట్లో పెట్టాలా. దీని చేతనైతే ఏ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదో మనం నారా లోకేష్ గారు పెట్టారనో, టీడీపీ వాళ్ళు పెట్టారనో, ఎన్డీ వాళ్ళు పెట్టారని చెప్పి అది తప్పు ఇది తప్పు అని లోకులు కాకులు అన్నట్టు ఎవరైనా అరవచ్చుకుని మంచి మనసుంటే ఇమ్మీడియట్గా అటు లోక్సభలోను ఇటు అదేవిధంగా రాజ్యసభలోను ఇమ్మీడియట్గా బిల్ పాస్ అయిపోతుంది. ఏఐకి సంబంధించి పెద్ద పెద్ద దిగ్గజాలందరూ పాల్గొన్నారు. అక్కడ అంతమంది ఉండగా అశ్విని వైష్ణవ్ ఎవరైతే కేంద్ర ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన చెప్పడం అనేది గొప్పతనం, గర్వకారణము. అంత ఆలోచన చేయడం నారా లోకేష్ గారికి సాధ్యం అని చెప్పి మన ఒక ఆంధ్రుడిగా కేవలం మీ కంటికి చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ దాని ఇంపాక్ట్ స్ట్రాంగర్గా ఉంటుంది, వెరీ డెప్త్ ఉంటుందని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.